హలో అందరికీ, దిస్ ఇస్ ఎనోష్ హియర్. సో టైం 8 అయింది. ఇప్పుడే నేను లేచి ఫ్రెష్ అప్ అవ్వడం మొత్తం అయిపోయింది. సో లాస్ట్ ఫ్రైడే చెప్పినట్టు ఈరోజు సండే, ఈరోజు సండే. లాస్ట్ ఫ్రైడే అన్నా కదా చర్చ్లో పాట్లాక్ ఉందని, దానికి పులిహార తెస్తా అని చెప్పినాను నేను. నిన్న నైట్నే రైస్ అన్నీ గ్రేట్ చేసి పెట్టేసుకున్నా. రైస్ అన్నీ కుక్ అయిపోయింది. జస్ట్ ఇప్పుడు పులిహార తాలింపు పెట్టి దాన్ని మిక్స్ చేసి పట్టుకెళ్ళాలి చర్చ్కి. జస్ట్ తాలింపు పెట్టి నేను డ్రెస్ వేసుకు వెళ్ళిపోవడమే, మిగిలినంత రెడీ అయిపోయింది. సో 8 అయింది. నేను 9:30 కల్లా అక్కడ ఉంటాను. 1.5 అవర్లో వెళ్ళిపోతాను ఈ పనులన్నీ చూసుకుని. లెమన్ పులిహార కాదు, మ్యాంగోస్ దొరికినాయి, రా మ్యాంగో. సో మ్యాంగో పులిహార చేస్తాను. సో పులిహార చేయడం అయిపోయింది. చర్చ్ స్టార్ట్ అయ్యాం. యాక్చువల్లీ 10 కల్లా అడిగి పోవాలి, కానీ మేము 10కి స్టార్ట్ అయ్యాం. సో లేట్ అయిపోయింది. 2 ట్రేస్ పులిహార పెట్టుకుని వెళ్తున్నాం. అండ్ టేస్ట్ బాగానే వచ్చింది. అసలుకే లేట్గా వెళ్తున్నాం అంటే ఆడేదో క్రాష్ అయ్యి ఇప్పుడు దాకా ఫుల్ ట్రాఫిక్ జామ్. సో అరగంట లేట్ ఈరోజు. టైం 11:30 అయింది. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను నేను. మార్నింగ్ చర్చ్ నుంచి వచ్చి డైరెక్ట్ వర్క్కి వెళ్ళి, చర్చ్ నుంచి డైరెక్ట్ వర్క్కి వెళ్ళినా. అండ్ ఫైనల్లీ ఇప్పుడు వెళ్తున్నాను ఇంటికి. ఇక్కడ జస్ట్ గ్యాస్ స్టేషన్లో చిన్న పని ఉంటే వెళ్ళేది చూసుకుని కావాల్సిన అత్యవసర సరుకులు కొనుక్కుని ఇంటికి పోతున్నాను. చర్చ్లో ఎక్కువ రికార్డ్ చేయలేదు. అందరూ మంచి ఫీస్ట్ ఎంజాయ్ చేయడంలో బిజీగా ఉన్నాం. అండ్ నేను మర్చిపోయా యాక్చువల్లీ వీడియో రికార్డ్ చేసుకోవడం. సో చిన్న వీడియో ఏదో రికార్డ్ చేసిన, ఐటమ్స్ ఏమేమి ఉన్నాయన్నది అది ట్యాగ్ చేస్తున్నా. సో నాట్ బ్యాడ్. మ్యాంగో పులిహార వాజ్ ద స్టార్ ఐటమ్ ఈరోజు. అందరికీ నచ్చింది, అసలు చాలా నచ్చింది. నేను క్వాంటిటీ కూడా ఎక్కువే చేసుకెళ్ళినా. సో అందరూ ఇంటికి ప్యాక్ చేసి మరీ పట్టుకెళ్ళారు. నాట్ బ్యాడ్. అందరూ మంచిగా ఎంజాయ్ చేశారు. సో దట్స్ యాక్చువల్లీ మై మామ్స్ రెసిపీ. అంటే మా చిన్నప్పుడు మా మమ్మీ చేస్తుండే అట్లా మ్యాంగోతో. నాకు అది ఇష్టం కొంచెం. సో అది చేసుకున్నాం. అది చేసి తీసుకెళ్ళినా. అండ్ చాలా మంచిగా వచ్చింది. అండ్ అంత ఎక్కువ క్వాంటిటీ చేయడం కూడా ఫస్ట్ టైం. 40 మెంబర్స్కి 30 మెంబర్స్కి అట్లా సరిపోయేంత 2 ట్రేస్ ఆఫ్ రైస్తో అంత ఎక్కువ క్వాంటిటీ ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు 3 మెంబర్స్ లేదా 5 మెంబర్స్ అట్లా చేసుకుంటాం. కానీ సో సో విషయం అయితే అది. పులిహార టూ గుడ్, చాలా బాగుంది. ఇంటికి పార్సెల్స్ పట్టుకెళ్ళారంటే అర్థం చేసుకోండి. అది సక్సెస్ అవుతుందని తెలిసే నేను ఎక్కువ చేశాను. అందరూ తింటారని తెలిసే ఎక్కువ చేశాను. సో ఐఎమ్ హ్యాపీ. అండ్ కొంతమంది చర్చ్లో కొంతమంది ఉంటారు ఫ్రెండ్స్ మాకు, అంటే కొంచెం సిమిలర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు, అమూల్య అండ్ సో మేము అక్క వీళ్ళందరూ దే ఆర్ మేకింగ్ ఫన్ అనమాట ఈరోజు నా గురించి విల్సన్ గురించి అండ్ మా ఫ్రెండ్ తరుణ్ గురించి దే ఆర్ మేకింగ్ ఫన్. అంటే మా ముగ్గురు తరపున మేము పులిహార పట్టుకెళ్ళాం. సో పులిహార కలపడమే కాదు, పులిహార చేయడం కూడా వచ్చని చెప్పి మొత్తం ఫన్ చేస్తూ కూర్చున్నారు ఈరోజు మా పైన. ఇట్స్ మంచిగానే అయింది. సో దట్స్ ఫర్ ద డే. టూ బోరింగ్, ఏం నడవట్లే. లాస్ట్ వీడియో చాలా పెద్దది వచ్చింది. నేను చిన్నగా వస్తుందేమో అనుకున్నా, కానీ ఫ్రికింగ్ 40 minutes అంతా వచ్చింది. ఇది చాలా చిన్నగా ఉంటుంది వీడియో, ఐ థింక్ సో. అండ్ ఈ వీడియో నేను డీజే క్యామ్లో రికార్డ్ చేయట్లేదు, జస్ట్ నా ఫోన్లోనే చేస్తున్నా. సో మేబీ అంత క్వాలిటీ కూడా ఉండకపోవచ్చు. మైక్ కొనాలి, ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్ వీక్ అట్లా మైక్ కొనాలి తొందరగా.
టూ డిస్ట్రాక్టింగ్. ఎంత చేస్తున్నా ఏం చేస్తున్నా స్ట్రెయిన్ అవుతున్నా తప్ప స్ట్రెస్ తగ్గట్లేదు. మేబీ ఈసారి స్ట్రెస్ బస్ కన్సిడర్ చేయాలనుకుంది. ఇప్పటివరకు ఫోకస్ చేయలేదు దాని మీద. ఇక్కడి నుంచి కన్సిడర్ చేయాలి. నాకు స్ట్రెస్ బస్ కొన్నిటిలోనే దొరుకుతుందని చాలా గట్టిగా ఫీల్ అయ్యేవాడిని. అది కాదని చెప్పి దాన్ని బ్రేక్ చేయాలి. ఇప్పుడు అవ్వట్లేదు ఇట్లా. ఇట్స్ ఫ్రికింగ్ 1 year. 1 year అవుతుంది నేను వర్క్ స్టార్ట్ చేసి. కాలేజ్ అయిపోతుంది కాబట్టి ఇంకా ఇప్పుడు ఐ హ్యావ్ టు ఫోకస్ ఆన్ మై పర్సనల్ లైఫ్. ఇంకొక 4 years ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 3 years 8 months టైం ఉంది నాకు ఇంకా. సో పర్సనల్ లైఫ్ మీద గట్టిగా ఫోకస్ చేయాలి. అండ్ నాకు మేలో గ్రాడ్ వాక్ ఉంది, కానీ నేను ఆ మే గ్రాడ్ వాక్ని నెక్స్ట్ ఇయర్కి డిఫర్ చేసుకున్నా. సో ఈ ఇయర్ గ్రాడ్ వాక్ కూడా వెళ్ళట్లేదు. నేను నెక్స్ట్ ఇయర్కి ఎందుకు చేసుకున్నాను అంటే, లైక్ మా పేరెంట్స్ అండ్ మా తమ్ముడు వీళ్ళందరూ వీసా అప్లై చేసుకుని వాళ్ళు గ్రాడ్ వాక్ రావచ్చు అని, ఐ మీన్ అదొక రీజన్ అయితే, మంచి స్ట్రాంగ్ రీజన్ అవుతుంది వాళ్ళకి వీసాలో రావడానికి. అందుకని నెక్స్ట్ ఇయర్కి గ్రాడ్ వాక్ డిఫర్ చేసుకున్నా. అండ్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, ఇన్విటేషన్ పెడతా. మా ఫ్రెండ్ది గ్రాడ్ వాక్ ఉందని చెప్పి మీరు కూడా రావచ్చు. లైక్ అంటే కొంచెం డాక్యుమెంటేషన్ రెడీ చేసుకుంటే ఇదొక స్ట్రాంగ్ రీజన్ అవుతుంది అనమాట. సో ఇంటికి వచ్చేసిన. ఏది మా కొంప. ఇంటికి వచ్చేసిన. మళ్ళీ కొంచెం తిని ఫాస్ట్ పడుకోవాలి. మళ్ళీ పొద్దునే లేగాలి కాబట్టి నేను. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. దీని ఇష్టం మీ లైట్లు ఇప్పుడు ఆన్ అయితే ఇప్పుడు ఆఫ్ అవుతుంది. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ఓకే, బాయ్.